ఈ డబ్బును ఏ విధంగా లెక్క పడితే మన ఇంట్లోకి అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. ఒకసారి ఇతను చెప్పేటువంటి ఈ యొక్క వీడియోని చూడండి. మీరు దేవుళ్ళను నమ్మే వాళ్ళైతే పైసల్ని 1, 2, 3, 4, 5 అని ఇట్లా ఎప్పుడు లెక్క పెట్టకండి. ఒక్కటి పోతూ పోతూ మన చేతిలో ఉన్నాయని పట్టుకొని పోతాంటారు, ఇట్లా పోతుంది కానీ రాదు. అయితే ఇలా చెప్తున్నాడు కదా, ఈ విధంగా లెక్క పెడితే బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చేస్తే నిజంగానే ఐశ్వర్యం మన ఇంట్లో ఉంటుందా అనేటువంటి విషయాన్ని కాసేపు పక్కకు పెట్టి కొన్ని నిజాలైతే మనము మాట్లాడుకుందాము. పూర్వము రాజులు ఉండేటువంటి కాలంలో ఈ యొక్క నోట్లు లేదా డబ్బు అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. వస్తు మార్పిడితో వారు వారికి కావలసిన వస్తువును తీసుకునేవారు. ధర్మంగా వారి పని వారు చేస్తూ ఎన్నో పుణ్యకారాలు చేస్తూ ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని వాళ్ళు పెంపొందించుకుంటూ వచ్చారు. కూడా ఇలా లెక్క పెడితేనో లేదా లోపలికి లెక్క పెడితేనో లేదో ఇంకేదో చేస్తే మన ఇంట్లో ఐశ్వర్యం బాగా ఉంటుందని చెప్పి ఈ యొక్క వదంతులు ఏవి కూడా నమ్మవద్దు. ఈ మధ్యన యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఏది పడితే అది చెప్పడం అయితే చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా నమ్మవద్దు. మీ యొక్క కష్టాన్ని నమ్ముకోండి, ఆ అమ్మవారిని నమస్కారం చేసుకోండి. మీరు ధర్మంగా కష్టపడినట్లయితే మీకు రావాల్సినటువంటి సొమ్ము లేదా ధనము లేదా ఐశ్వర్యము తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇలాంటివన్నీ కూడా నమ్మి ఈ విధంగా లెక్క పెడితే వస్తుందేమో, ఆ విధంగా లెక్క పెడితే వస్తుందేమో అని చెప్పి ఎప్పుడు కూడా నమ్మవద్దు. కాబట్టి మీ ధర్మాన్ని నమ్ముకోండి, మీ బాధ్యతని ధర్మంగా నిర్వర్తించండి. తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాల కోసం మన ఛానల్ ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.